హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఇక్కడ ఏదైతే అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించినటువంటి గ్రేడ్ 3 సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఇచ్చారో, సో దానికి సంబంధించినటువంటి మనకు ఏదైతే అప్లికేషన్స్ తీసుకుంటున్నారో దాన్ని టైం అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ 2 వరకు దీనికి సంబంధించినటువంటి టైం వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటిదంటే, సో ఈ మధ్యనే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు మరి ఏజ్ లిమిట్ ఏదైతే అంశం ఏదైతే ఉన్నదో, సో మరి 34 ఇయర్స్ నుంచి ఇప్పుడు 44 ఇయర్స్ మరి ఈ అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించినటువంటి ఏదైతే అనలిస్ట్ గ్రేడ్ 3 ఉన్నదో దీనికి కూడా వర్తించే విధంగా ప్రతి నిరుద్యోగికి ఒక అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా అప్కమింగ్ వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్లో కూడా మరి ఈ యొక్క ఏజ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో, సో దీనికి సంబంధించినటువంటి 44 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ 44 ఇయర్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో ప్రకారం ఏదైతే ఉన్నదో ఆ జీవో కేవలం 1 ఇయర్ వరకే ఉన్నది కాబట్టి, సో ఈ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఈ ఈ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఉంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి జూన్ నుంచే నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి గౌరవనీయులు మరి డిప్యూటీ సీఎం గారైనా సరే, సీఎం గారైనా సరే, అటు మనకు మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా సరే, సో మరి ఇప్పుడు నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి విడుదల చేయాలనేసి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో రీసెంట్గా పొంగులేటి శ్రీనివాస కూడా చెప్పడం జరిగింది, నిరుద్యోగులు మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైతే ఉన్నదో నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో మేము సిద్ధంగా ఉన్నాము, నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి మరి స్వయంగా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్ 2026 నుంచి ఈ 2028 వరకు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ దిశగా మరి ఇక్కడ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మరి వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్లో అండి, ఇప్పుడు వచ్చేటటువంటి గ్రూప్స్ అయినా సరే, డిఎస్సి అయినా సరే, ఇటు చూసుకున్నట్లయితే మనకు ఏదైతే విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అయినా సరే, తర్వాత మిగతా సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, సో ఈ విధంగా అన్ని నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ గౌరవనీయులు మరి పొంగులేటి శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మరి అతి తొందరలోనే మరి నోటిఫికేషన్స్ను విడుదల చేస్తామనేసి అంటున్నారు. కాబట్టి సో ఈ నోటిఫికేషన్స్ అనేది ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుందంటే, జూన్ నుంచే ఈ యొక్క ప్రక్రియ మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉన్నదో, సో దీని నుంచే మరి ముందుకు తీసుకెళ్లాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి. సో గతం నుంచే మనం చెప్పుకున్నాం, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి, తర్వాత మీకు టైం ఉండదు అనేసి మన ఛానల్ నుంచి చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటుగా మనము ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీన్ని కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అప్కమింగ్ అన్ని నోటిఫికేషన్స్లో మరి నిరుద్యోగులకు ఒక మంచి భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 100% ఈ నోటిఫికేషన్స్ ఏదైతే లాస్ట్ వరకు కూడా ఈ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మేము ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా వచ్చేటటువంటి సెంట్రల్ జాబ్స్ అయినా సరే అన్ని నోటిఫికేషన్స్కు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేటటువంటి తరుణంలో సో ఇట్లా ముందుకు సాగుతున్నాం. సో ఏదైనా సరే తెలంగాణ నుంచి 100% నోటిఫికేషన్ దిశగా ఈ ఇయర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదే మనకు టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్ అండి.